హాయ్ గైస్, హలో. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తుగున్నా. మీరు ఎట్లున్నారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండే. ఈరోజు సండే స్పెషల్ నాటుకోడి పులుసు విత్ బిర్యానీ. ఒక 10 మెంబర్స్కి సరిపోయేంత బిర్యానీని తయారు చేసామన్నమాట. ఆ ప్రాసెస్ ఎలా చేసాము ఏంటి అన్ని వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్గా ఒక 3 kgs నాటుకోడిని వాష్ చేసేసి తీసుకున్నాము. టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసాము. వీటితో పాటు గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తాం. పట్టాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి హీట్ చేసాము. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం చికెన్ని దాంట్లో వేసేసేయాలి. దాన్ని అయితే నానబెట్టాము. ఒక ½ an hour నానితే మాత్రం బాస్మతి రైస్తో బిర్యానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన చికెన్ కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. అది చక్కగా ఉడుకుతుంది, అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది బాయిల్ అవ్వడం. అది కొంచెం మగ్గిన వెంటనే కొంచెం వాటర్ యాడ్ చేయాలి పులుసు కోసం. బిర్యానీ దినుసులు అనమాట. అనాసపువ్వు, దాన్ని ఏమంటారో మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు అందరికీ బిర్యానీ కోసం మంచిగా చాప్ చేసిన ఆనియన్స్ మేము ఎక్కువగానే తీసుకున్నాం, ఎందుకంటే మేము చేసేది ఎక్కువ బిర్యానీ కాబట్టి. నెక్స్ట్ మన చికెన్ ఎలా ఉంది చూద్దాం. అది కొంచెం ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అయింది. ఈ టైంలో మనం ఎసరు పోస్తున్నాము, ఎందుకంటే చక్కగా వస్తుంది. ఒకసారి దాన్ని కలిపేసి మూత పెట్టేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టి బిర్యానీ
ఆనియన్స్ మగ్గిన వెంటనే చిల్లీస్, కొత్తిమీర కూడా యాడ్ చేసి మిక్స్ చేయండి. తాలింపులో కొత్తిమీర వేయటం వల్ల ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. దాంట్లోకి కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఆల్మోస్ట్ మన చికెన్ ఒక 30-40% అయితే కుక్ అయింది. మన ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లోకి ఇప్పుడే టర్న్ అవుతున్నాయి. నెక్స్ట్ మేము 10 కప్స్ బాస్మతి రైస్కి 15 కప్స్ దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాము.